ఇందులో కూడా టువర్డ్స్ క్లైమాక్స్ ఒక షార్ట్ చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది. కింద వంగమని చెప్పాడు నన్ను, అంతే వంగమని చెప్పాడు. వంగి నా తల మీద నీళ్ళు పోస్తూనే ఉన్నాడు డైరెక్టర్, స్ప్రే కొడుతూనే ఉన్నాడు. డార్లింగ్ అలాగే ఉండు, డార్లింగ్ అలాగే ఉండు అంటాడు. నేను ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత కష్టపడి ఫైట్లు చేస్తుంటే వంగేసి ఇలా ఉండమంటాడు ఏంటి. ఒక చుక్క అలా పడింది, ఓకే ఓకే డార్లింగ్ అని వెళ్ళిపోయాడు అంతే. అని అనుకున్నాను ఏంటి, నేను మహేష్ బాబు జూనియర్ ఏంటి అన్న చొక్కు పని అంటే ప్రపంచం మారిపోవడానికి ఏంటి అని అనుకున్నాను. కానీ ఈ టీజర్ లో మీరు ఒక షార్టే ఉంటుంది, కింద అలా చుక్క పడుతుంది, ఒక టప్పును మారుతుంది. సో ఈ హాస్ ఎ విషన్. రేపు నేను ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఇలాంటి షార్ట్స్ పడినప్పుడు ఆడియన్స్ అది ఎంటర్టైన్ చేస్తుందని ఒక విషయం కూడా ఉండింది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో నీలకంఠ ద ఎసెన్స్ ఆఫ్ కర్మ అని ఇంతకుముందు కర్మణ్యవాధికారిస్తే కర్మ మీదే ఒక సినిమా చేశారు, మళ్ళీ ఇప్పుడు కర్మ బేస్ మీద ఇంకో సినిమా వస్తుంది. అండ్ డైలాగ్స్ ట్రైలర్ కట్ అయితే చాలా బాగున్నాయి. సో డైలాగ్స్లో మంచి ఇంపాక్ట్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్ సార్, మీ గురించి చాలా చెప్పారు, మీరు సైలెంట్గా కూర్చుంటే. లేదండి, బాగున్నాను, చాలా బాగున్నాను సార్. ఓకే సార్, అంటే మీతోనే స్టార్ట్ చేస్తాను సార్. చెప్పండి సార్. ప్రొడ్యూసర్, ఓకే, చాలా యాక్టివ్గా ఉంటారు, మీ గురించి చాలా 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 చెప్పారు మీ టీము. నేను ఎప్పుడు యాక్టివ్గానే ఉంటానండి. ఈ సినిమాకి అమౌంట్ పెట్టేటప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా సార్ ఇది? అవునండి. మరి పెట్టేటప్పుడు వాట్ ఈస్ దట్ పాయింట్ సార్, అంటే కథ ఏం నచ్చింది మీకు, ఎందుకు ఈ సినిమాతో ప్రొడక్షన్ ఎంట్రీ ఇద్దామని థాట్? నాకు స్టోరీ నచ్చింది. స్టోరీ కన్నా ముందు నాకున్న టీం నచ్చింది. డైరెక్షన్ టీం కానీ అసోసియేట్ మొత్తం నాకు అందరూ వాళ్ళు నచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఒక సినిమా చేసుకుని వచ్చారు, వాళ్ళు ఉన్న ఎఫర్ట్స్ నచ్చాయి, వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. కాబట్టి నేను ఆ స్టోరీ కూడా నాకు బాగా నచ్చింది. స్టోరీ కూడా బాగా నచ్చింది. సూపర్ సూపర్. ఎంత సార్ రన్ టైం ఎంత, ఏంటి మీకు బడ్జెట్? అనుకున్న బడ్జెట్లో చేశారు, మరి కొత్త టీం కాబట్టి అనుకున్న బడ్జెట్ 3 అయింది. 3 అయింది. ఎస్, అయినా కూడా స్ట్రాంగ్గా నిలబడ్డా చేశాను. ఓకే సార్. సో మహేంద్ర గారు, ఎస్, చాలా రేర్గా కలుస్తున్నాం, బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఉన్నారు. లుక్ చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు కంప్లీట్గా మీది. అవును, కొంచెం బాగా పెంచడం ఓకే, కర్లీకి వస్తే కొంచెం స్ట్రైట్ అయ్యి సైడ్కి వెళ్ళి అది కూడా కొంచెం మార్చి అది ఒక సినిమా కోసం మార్చాను. ఓకే, సో అది అలాగే కంటిన్యూ. సార్ వాట్ అబౌట్ నీలకంఠ, మీకెందుకు ఈ సినిమా? అంటే మేము మధ్యలో 2-3 చూసాం మీవి, అవి రాకుండా వేరే వస్తా ఉన్నాయి. మేము వెయిట్ చేసే సినిమాలు లాస్ట్ లో మాట్లాడుకున్నాం. నీలకంఠ ఏంటి, ఎందుకు, అండ్ చాలా ఇంపాక్ట్ ఉన్న డైలాగ్స్ కనిపిస్తున్నాయి. నాకు క్లైమాక్స్ లో ట్రైలర్ లాస్ట్ లో ఒక డైలాగ్ బాగా నచ్చింది, ఇది ఉన్నవాడికి లేనివాడికి మధ్య కథ కాదు, కళ ఉన్నవాడిని కళ ఆపుతున్నవాడికి మధ్య జరుగుతున్న కథ అన్నట్టు. సో ఏంటి మీ కళ, ఆ కళ నెరవేరిందా నెరవేరలేదా? ఒక ఎమోషనల్ హీరో, జస్ట్ నాట్ ఏ నార్మల్ హీరో, ఏదో లైట్ గా ప్రేమించుకుంటూ కబడ్డీ ఆడే హీరో మాత్రం ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కాదు. టైటిల్ నీలకంఠ అనేది ఆ హీరో పేరు ఈ సినిమాలో. సో అలాంటి క్యారెక్టర్ కాదు. శివుడు ఎలా వచ్చేసి తన గొంతులో విషయాన్ని లోపల పెట్టుకుని బయట ఎవరికి చూపించకుండా బ్రతుకుతుంటాడని చెప్తారు కదా, అలాంటి ఒక చాలా పెద్ద నింద ఆ హీరో మీద ఉంటుంది. దాన్ని సర్వే చేసి బ్రతికే ఒక క్యారెక్టర్. ఏ రోజైనా నింద నుంచి బయటికి రావాలి, హీరో ఊరు ముందు నేను హీరోగా నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకునే ఒక హీరో. వాడు ఎలా వచ్చాడు, వాడు ఎంత ఒక జెన్యూన్ క్యారెక్టర్ వాడు. ఈ క్యారెక్టర్ నీలకంఠ అనే క్యారెక్టర్ని చూసినప్పుడే మనం వాడి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. వాడు ఒక నాన్నకి ఒక బ్యూటిఫుల్ కిడ్, వాడు స్పోర్ట్స్ లో కబడ్డీకి వెళ్తే కబడ్డీలో వాడు కింగ్ లాంటి ఒక ప్లేయర్. వాడు ఊరు ముందు ప్రేమను వస్తే అందరికి రెస్పెక్ట్ ఇచ్చే ఒక క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్ లో ట్రైలర్ లో కనిపించింది. చేతిలో ఎన్ని కప్పులు ఉన్నా మోస్తున్న భుజాలుగా నిందకి మనకి ఏం చేయలేము. సో ఏంటి అంటే నింద పడ్డం అనే కాన్సెప్ట్ ఓకే, అది మీకు మాత్రమే తెలుసా? మీరు దాని నుంచి బయటికి రాలేదా, లేదంటే సర్వే అవ్వడానికి ఆన్సర్ దొరక్క ఉండే ఒక క్యారెక్టర్. కొన్ని ఇయర్స్ నుంచి వాడికి ఆన్సర్ దొరకదు, వాడికి ఒక పెద్ద నింద పడిపోతుంది, వాడికి ఆన్సర్ ఆన్సర్ కోసం పరిగెత్తే ఒక క్యారెక్టర్. ఆ ఆన్సర్ దొరకటానికి ఎన్నేళ్ళు అయింది అని చూస్తే వాడికి ఒక 15-20 ఇయర్స్ తీసుకుని ఉంటుంది. 15-20 ఇయర్స్ నుంచి వాడు పడే స్ట్రగుల్, వాడు ఊరు నుంచి బయటికి వెళ్ళలేడు, వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి రెస్పెక్ట్ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా దొంగోడు, వాడు చీటర్, వాడు బ్యాడ్ ఫెలో అన్నట్టే ఒక నింద ఉంటుంది. అలాంటి ఒక పీపుల్ మధ్యలో ఒకడు వచ్చి జెన్యున్ గా సర్వే చేయాలంటే వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. సో అలాంటి బేస్ లో ఉండే ఒక స్క్రిప్ట్ ఇది. ఓకే, యష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ మీరు కూడా చేస్తా ఉన్నారు కంటిన్యూటీ.
Yes, sir. సో లుక్స్ మారుతూ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్స్ మారుతూ ఉన్నాయి. అవును. ఇందులో ఏంటంటే 3 హీరోయిన్లు ఉన్నారు. అంటే స్నేహ ఉల్లాల్ గారు ఆవిడది ఏంటి అనేది తెలుసు, నేహా పటన్ గారు, మీరు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? లైక్ దీనికి నేను ఆన్సర్ చెప్పనా? ప్లీజ్. తను చిన్నప్పుడు క్యారెక్టర్ నేహా పట్టారు. ఇక్కడ హీరోయిన్ ఒకటేనండి, ఒకే హీరోయిన్. ఓకే. స్నేహ వాళ్ళు వచ్చి ఐటమ్ సాంగ్ గెస్ట్ సాంగ్ Guest role. నేహా పట్టాన్ ఈమె హీరోయిన్. మీ చిన్నప్పుడు నేహా చిన్నప్పుడు ఒక చిన్న అమ్మాయి ఈమె తయారు కాలేకపోయింది, తన చిన్నపిల్లగా మారలేకపోయింది. ఈ పిల్లాడు మారిపోయాడు. నేను మారిపోయాను, షేవ్ చేసాను, చిన్నపిల్లలు అయిపోయాను. సరిపోయింది. ఇక్కడ ఒక పెద్ద ఇలకత మఫిలియా నడుస్తుంది సార్. అంటే చిన్నపిల్లల క్యారెక్టర్ చిన్నపిల్లలు తీసుకుంటారు ఎవరన్నా, చిన్నప్పుడు క్యారెక్టర్ అని చెప్పి మరి. అంటే ఆమెని తగ్గమని చెప్పాము. ఏం చెప్పామంటే చిన్న అమ్మాయిగా మారిపో అని చెప్పాం. ఆ మారలేకపోయింది. ఎందుకు మారలేదు నువ్వు? మాకు తమిళ వచ్చింది సార్, తగ్గమన్నా హీరోయిన్ తగ్గనని కూర్చుంది. ఓకే అమ్మా, నీకు మంచి వీడియో ఉంది ఈరోజు. ఓకే, సో క్యారెక్టరైజేషన్ గురించి సార్ వెరీ హోమ్లీ రోల్ సార్, చాలా కనిపిస్తుంది. చాలా హోమ్లీ రోల్. అండ్ స్పెషల్లీ నాకు 90s విలేజ్ బ్యాక్ డ్రాప్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే అప్పుడు జనాల ఎమోషన్స్ కొంచెం జెన్యూన్ ఎమోషన్స్ అండ్ హార్ట్ఫుల్ ఎమోషన్స్ ఉండేవి ఇప్పుడు కంటే అని చెప్పి. సో అందుకే యాజ్ సూన్ యాజ్ నేను రాకేష్ సార్ చెప్పిన వెంటనే చేసేస్తా ఓకే సార్ అనేసాను. దీనికి కూడా ఈ రోల్ నేను చేయట్లేదని నేను 3 రోజులు ఏడ్చా. బికాస్ ఆఫ్ డేట్స్ ఇష్యూస్ అండ్ ఆల్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. బట్ నేను ఫైట్ చేశాను చాలా. బట్ సెట్స్ ఆర్ లైక్ దాట్ కదా సార్, ఈ ఎవ్రీ డే మ్యాటర్స్. అండ్ ఇంకొక రోజు ఎక్స్ట్రా ఎక్స్టెండ్ అయింది అని అంటే మొత్తం పెరిగిపోతాయి ఖర్చు. సో దీనికి వెనకాల ఇంకోటి కూడా ఉంది. యాక్చువల్ ఫస్ట్ నేనే క్యారెక్టర్ చేసే ఐడియాలో లేను. నన్ను షేవ్ చేయమని అడిగాడు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే అడిగాడు. ఇందులో ఒక స్కూల్ క్యారెక్టర్ ఉందన్నా, మీరేం చేయగలుగుతా? నేను చేయలేను రాకేష్, నాకు అదర్ తమిళ్ మూవీస్ ఉన్నాయి, నేను వెంటనే షేవ్ చేయలేను, నాకు చాలా కష్టం అన్నప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ టీమ్ గానే మాకు చిన్నప్పుడు ఇంకో క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయారు. ఆ టైంలో నాకేమైంది, నాకు ఒక చిన్న గ్యాప్ వచ్చింది, ఒక 2.5 months గ్యాప్ వచ్చింది. కరెక్ట్ గా పట్టించుకున్నాడు నన్ను. డేట్స్ తెలుసుకుని డైరెక్టర్ వచ్చేసి అన్న మీకు 2 months గ్యాప్ ఉంది, ఇప్పుడు షేవ్ చేస్తారని అడిగాడు. నేను ఎలా చేయకుండా ఉంటాను? నా క్యారెక్టర్, నా సినిమా, నా మీద నమ్మి మా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు. సో నాకు ఎంత వరకు నా వల్ల అవుతుందో ఆ సినిమాకి నేను చేయాలి కదా. అందుకోసం నేను ఒప్పుకున్నాను. నేను షేవ్ చేస్తే అది డిఫరెంట్ లుక్. మెన్ కి చాలా ఈజీ, కానీ విమెన్ కి అది ఇట్స్ వెరీ డిఫికల్ట్. తన చిన్నపిల్లలంటే నేను చేస్తా, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యని చెప్పట్లేదురా, చెప్తున్నా. మీరేంటది ఊసరాలి అంటే ఏదో చెప్పింది, ఏంటన్నది? లైక్ కెమిలియన్ రంగులు మార్చే. కాబట్టి రంగులు మార్చరు, లైక్ యూ వాంటెడ్ టు చేంజ్ దట్. ఐ మీన్ యా ఎగ్జాక్ట్లీ. అవుట్ఫిట్ మారిస్తే ఐ లుక్ లైక్ దట్ అవుట్ఫిట్. నన్ను ఏ అవుట్ఫిట్ లో వేస్తే నేను ఆ అవుట్ఫిట్ లా మారిపోతా. టైం సెట్ అవ్వలేదు నీకు, సెట్ అవ్వలేదు. నాకు సెట్ అయింది. యాక్చువల్ గా ఆ వేరియేషన్స్ అయితే వచ్చి ఉంటాయి ఆవిడ. ఎందుకంటే నేను మన శారీలో చూస్తే అలాగే ఉంది, ఇప్పుడు డ్రెస్ లో చూస్తే చిన్న అమ్మాయి లాగానే ఉంది కదా. అట్లా అలాగే మీరు అప్పుడు ఇలా చూసుండలేరేమో. లేదు, చూసాము, కానీ ఆవిడకి ఏంటంటే అప్పుడు కొంచెం ఇంకా ఇప్పుడు తగ్గింది, అప్పుడు కొంచెం చెప్పేది ఉండింది. సరే తగ్గలేదని వెయిట్ చేసావు క్యారెక్టర్ కోసం. నేను కాపాడుతాను, నేను వెయిట్ చేయి. ఓకే, పక్కన సేవియర్ ఉన్నప్పుడు మీకేం ప్రాబ్లం సార్? సెకండ్ కి పెట్టుకున్నారు రిలీజ్ డేట్, అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? డైరెక్టర్ మిమ్మల్ని కలిసినప్పటి నుంచి అండ్ సెకండ్ బిగినింగ్ లో కదా సార్? 24 బిగినింగ్ లో అసలు ఎక్కడ కూడా మాకు ఏం ఇన్ఫర్మేషన్, సైలెంట్ గా చక్కగా క్లీన్ గా షూట్ చేసుకుని వచ్చినట్టు ఉన్నారు. లేదండి, షూటింగ్ అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మేము రిలీజే లేట్ చేసాం, మాకు సపోర్ట్ లేకనే. అంటే ఇప్పుడు థియేటర్స్ కానీ ఓటీటీ కానీ మాకు కొత్త ప్రొడక్షన్ కాబట్టి ఎలా వెళ్ళాలా, ఎలా రిలీజ్ చేయాలా అనే ఉద్దేశంతో అందరితో మాట్లాడుకునేదాన్ని కొద్దిగా టైం తీసుకున్నది అంతే. కానీ ఫస్ట్ సెకండ్ కూడా మనకి లాట్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి సార్, థియేటర్ ఇష్యూస్ అనేది. మాకు ఏషియన్ మూవీస్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. దానికి ఆ సపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డేట్ ఫిక్స్ చేసుకొని ఇమీడియట్ గా అంటే విత్ ఇన్ 1 గా మీకు ఏదైనా సినిమాకు ఉన్నది 1 వారం మాత్రమే, ఎందుకంటే అక్కడ రాజాసాబ్ రెడీగా ఉన్నారు. సో 1 వీక్ ఏదైనా సార్ సినిమా సక్సెస్ కి ఏంటంటే ఇప్పుడున్న ట్రెండింగ్ లో మనకి పెద్ద సినిమాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఆ భయం అక్కడే లేదు. ఎందుకు తెలుసా? ఆడియన్స్ కూడా ఎలా ఉన్నారని అంటే ఏ సినిమా బాగుంది,
ఇప్పుడు ఎన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు బేబీ సినిమా వచ్చింది, ఎంత పెద్ద సక్సెస్ అది. అవును. ఇప్పుడు అంత ఎందుకు, లాస్ట్ ఇయర్ అదేది హనుమాన్ సినిమా వచ్చింది, దాని కాంపిటీషన్ ఎన్ని వచ్చాయి. అవును. హనుమానే మార్కెట్లోకి వెళ్ళింది, మహేష్ బాబు గారిది వచ్చింది, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. ఏది సక్సెస్ అయితే దానికి వెళ్తానే ఉంటుంది. కంటెంట్ ఇస్ ఇప్పుడు ఎస్ వెంకటేష్ గారి సినిమా వచ్చింది, మంచిగా వెళ్ళిపోయింది, దాని కాంపిటీషన్ 100 వస్తుంటాయి. అవును. కాకపోతే ఏంటంటే మన కంటెంట్ బాగుండాలి, ఆడియన్స్ కానీ రీచ్ అయిందంటే 100%. దాని సక్సెస్ని ఎవరు ఆపలేరు. మేమైతే 100% హార్ట్ఫుల్గా ఉన్నాం. ఎందుకంటే నేనైతే డ్యామ్ షూట్ చెప్తాను, ఇట్ ఈస్ సక్సెస్ మూవీ. సక్సెస్ మూవీ. మా మహేంద్ర గారికి అయితే మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ మూవీ కూడా నేను ఈయనతోనే చేస్తాను. కమిట్మెంట్ అయిపోయింది ఇక్కడ. పక్కా పక్కా మా విజన్స్ చాలా ఉన్నాయి. ఆ విజన్స్ లో ఖచ్చితంగా మేము ఎవరిని వదులుకోం. మా ఆర్టిస్ట్ ని మేము వెబ్ సిరీస్ కూడా ఒకటి చేసాము, అండర్ వాటర్ బిలియనీర్ అని చెప్పి. మేడం నేను లేనా అని తను మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఎవరిని వదులుకునేది లేదు, అందరూ మాతోనే ఉంటారు. మా టీం కూడా చాలా మంచిది, 100%. పాపం మా వాళ్ళైతే, మా అనిల్ అయితే నిద్రపోవట్లే, మా డైరెక్టర్ నిద్రపోవట్లే. సూపర్. వాస్తవంగా వాళ్ళు చేశారు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అలా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళని నేను ఎంకరేజ్ చేయాలనుకున్నా, ఎంకరేజ్ చేసా. సపోర్టివ్గా ఈ రోజు కూడా ఈ రోజు ఇలా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు దీనికి మార్కెట్ లో కానీ సపోర్ట్ ఉంటే. మేము బేసిక్ గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మా ఫీల్డ్ లో చిన్న కన్స్ట్రక్షన్ వచ్చినా కూడా మేము ఇన్వైట్ చేస్తాం. ఒక మా అసోసియేషన్ లో కూడా, బిల్డర్ అసోసియేషన్ లో కూడా ఎలా చేస్తాం, అయ్యా నీకేమైనా సమస్య ఉందంటే మా చెప్పుకుంటే సొల్యూషన్ అవుతుంది. కానీ సినిమా ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్, సొల్యూషన్స్ అనేది. రైట్ సార్, మరి ప్రొడక్షన్ హౌస్ని ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా మీరు, మాకు అర్థమవుతున్నది. సో ఫస్ట్ సినిమా దీంతో మొదలుపెట్టి 2026 స్టార్టింగ్లోనే యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్. అండ్ అక్కడి నుంచి మీరు అంటే ఎలాంటి సినిమాలు, ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఆడియన్స్కి ఒక మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి? వాట్ ఈస్ ద గ్యారంటీ వాంట్ టు గివ్ టు ద ఆడియన్స్? ఇప్పుడు మనకి ఆడియన్స్ కి ఏది నస్తుంది అనేది మనం ఒక విజన్ లో వెళ్ళిపోవాలి సార్, వెళ్తేనే నడుస్తుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ మూవీ ప్లానింగ్ ఎలా ఉన్నాము, ఒకటి ఇప్పుడు ఒక కృష్ణుడు, ఒక మా లైక్ ఎలాంటివి అంటే ఇప్పుడు పాండవ వనవాసం, అలాంటి ఓల్డ్ ట్రెండ్ లో ఒక సినిమా తీయాలనుకున్నాం, సింపుల్ మైండ్ సెట్ లో. ఇంకోటి ఏంటంటే మేము ఆల్రెడీ ఒక సినిమా డిజైన్ చేస్తాం మా మంచు మనోజ్ గారితో. అయిపోయి అది ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ లో కృష్ణుడు క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఆర్టిస్టులు సాంగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. కొంచెం టైం తీసుకొని దాన్ని కూడా ముందుకెళ్తాం. సూపర్ సార్. అది కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి మార్కెట్లో ముందుకు వెళ్ళాక ఆగాం. ఎందుకంటే మనకు మార్కెటింగ్ తెలియలేదు సినిమాలో, లేదనుకుంటే ఈ టైంకి ఒక 4-5 సినిమాలు చేస్తుంటాం. సూపర్. మార్కెటింగ్ అంటే ఇప్పుడు అమెజాన్ తెలిసింది కాబట్టి ఇప్పుడు దీనికే ఎంత టైం బట్టి 1 year ఆగాం మేము. ఏది సెన్సార్ తీసుకొని 1 year ఆగాం. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం మార్కెట్లో. అంటే కొత్తగా ఎవరైనా బిల్డర్ కన్స్ట్రక్షన్లోకి వస్తే వాళ్ళు సేల్స్కి ఇబ్బంది పడాలి, లేబర్కి ఇబ్బంది పడాలి, వర్కర్స్కి ఇబ్బంది, అన్నిటికీ. అలాంటి ఇబ్బందులు మేము ఇక్కడ కూడా ఫేస్ చేస్తాం. సేమ్ ప్రోడక్ట్ మేము కొత్తగా వచ్చాం కాబట్టి. ఓకే. కానీ మనకి షూటింగ్లో ఎలాంటి 1% డీవియేషన్ లేదు, వర్క్లో 1% డీవియేషన్ లేదు. ఎడిటింగ్ కానీ, సాంగ్స్ కంపోజిషన్ కానీ, మనం ఏ ఆర్టిస్ట్ అనుకుంటే ఆర్టిస్ట్. మేము అనుకున్న బడ్జెట్ 3 ఇంతలు ఎందుకు పెట్టామంటే కనబడుతుంది సార్ ఆర్టిస్టులు ప్యాడింగ్. ఎందుకంటే రామ్కి గారు ఆయన రీసెంట్ RX100 తో ఆయన మళ్ళీ కంబ్యాక్ లాగా వచ్చి ఇప్పుడు ఆయన ఉంటే కనుక సినిమా హిట్ అనే ఒక వైబ్ వస్తుంది. పృథ్వీరాజ్ గారు, చిత్రంజన్ గారు, సుబ్లాక్ సుధాకర్ గారు వాయిస్ ఓవర్ కానీ అది కానీ. ఇప్పుడు సింగర్స్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మేము కొత్త లో బడ్జెట్ వెళ్ళకూడదు, బడ్జెట్ పెంచుకుంటున్నాం. ఎందుకు పెంచుకున్నాం అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ రావాలి, ఆడియన్స్ కి నచ్చాలి. అరే పలానా ఎల్ఎస్ ప్రొడక్షన్ లో మనం చేసాం, దాని సక్సెస్ అనేది చూడాలి. ఇప్పుడు రేపు డిఫరెంట్ లుక్ లో మహేంద్ర గారు వచ్చారు, ఇంకా 2-3 స్టోరీలు రెడీ చేసుకున్నాం. మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. రెడీగానే ఉన్నాయి ప్రొడక్షన్ హౌస్ నుంచి. అంటే కొన్ని ప్రొడక్షన్ హౌస్ బిగ్ పెద్ద సినిమాలు చేస్తూ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా మాకు ఒక యమదోత్ అని ఒక వెబ్ సిరీస్ 10 episodes డిజైన్ కూడా చేస్తున్నాం. ఓకే. ప్రాపర్ ప్లానింగ్ లో ఉన్నారు. మొత్తం ప్లానింగ్ లో మల్లాద్రి వెంకటకృష్ణ లవల్ నుంచి తీసుకున్నాం. 150 సినిమాలు చేశాడు ఆయన. ఇది క్రిస్టియన్ మా నుంచి చంటబ్బాయి దగ్గర నుంచి ఆయన ఇచ్చిన నవల నుంచి అలాంటి ఇది రైటర్స్ దగ్గర నుంచి మొత్తం గ్యాదర్ చేసి పెట్టుకోను. ప్రోడక్ట్ అంతా రెడీగా. వాళ్ళ విషయం చాలా పెద్దది సార్. ఓకే. ఇది వచ్చేసి ఏదో సినిమాలో వచ్చేసి ఒక డబ్బులు పెట్టాం, ఇందులో ఒక గ్యాంబ్లింగ్ చేసి, ఒక మ్యాజిక్ చేసి, ₹1కి ₹2 సంపాదించడం అనేది దాని విషయం కానే కాదు.
ఆల్రెడీ సార్ ఆయనకున్న రెప్యుటేషన్ కి, ఆయనకున్న బిల్డింగ్ ఇండస్ట్రీలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చే రీజన్ ఏంటంటే ఇక్కడ ఏంటి మన విషన్ ఇంకా ఎలా పెంచుదాం. టు బి హానెస్ట్, ఇదే సినిమా సార్ కున్న మెంటాలిటీకి పెద్ద హీరోస్ తో చేయొచ్చు, పెద్ద టెక్నికల్ క్యాస్ట్ చేయొచ్చు. నన్ను పెట్టి చేయాలి, అనిల్ పెట్టి చేయాలి అనుకున్న అవసరం లేదు. ఆయన విషయం చాలా పెద్దది. ఆయన లిటరలీ వచ్చేది హీఈస్ హెల్పింగ్ అస్. మాకు ఇలాంటి ప్రొడ్యూసరే కదా కావాలి మేము మంచి సినిమా చేయడానికి. ఈ రోజు ఎన్ని సినిమాలు థియేటర్కి వస్తున్నాయి, ఎన్ని సినిమాలు Day 1 లో ఆగిపోయింది, ఎన్ని సినిమాలు Day 15 లో ఆగిపోయింది. ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకనే. ఇప్పుడు మేము 5 లాంగ్వేజ్ చేసామండి ఈ సినిమా. 5 లాంగ్వేజ్ తెలుగు రిలీజ్ చేస్తున్నారా? తెలుగు చేస్తున్నాం. ఓకే. అండ్ డైలాగ్స్ అలా బాగున్నాయి సార్. ఇందాక చెప్పాను కదా, అదొకటి నాకు ట్రేజర్ లో తప్పు చేస్తే కాలర్ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు పట్టుకునే పిచ్చి జనం. సో అంటే చాలా ఇంపాక్ట్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ ఆల్సో నాకు తెలిసి ఒక క్యాస్ట్ రిలేటెడ్ ఉంది కదా, అంటే మీరు చెప్పుల మీ స్థాయి అది అని చెప్పి సీన్ ఉంది. ఎందుకు సార్ అంటే జరిగే సినారియో బట్టి రియలిస్టిక్ క్యారెక్టరైజేషన్ ఏమన్నా తీసుకున్నారా, లేదంటే ఫిక్షనల్ స్టోరీ? జస్ట్ ఫిక్షనల్ అంతే. అలాగా అలాంటి సిచ్యువేషన్స్ హీరోకి రాకపోతే హీరో బ్లాస్ట్ అవ్వడు కదా. అలాంటి సిచ్యువేషన్ ఆ క్యారెక్టర్ కి నీలకంఠకి అవసరం అవుతుంది. ఇన్ని రోజులుగా ఆయన కిందే ఉన్న ఒక అబ్బాయి, నువ్వు అక్కడేరా అని చెప్పే ఒక అబ్బాయి, నేను అక్కడ కాదురా, నా క్యారెక్టర్ ఏంటో తెలుసా, నీ సొసైటీలో నీకున్న ఆ వాల్యూ కంటే నా క్యారెక్టర్ పెద్దదిని చూపించే ఒక సిచ్యువేషన్ రావాలి కదా. సో అలాగే ఆలోచించి క్రియేట్ చేసిన స్క్రిప్టే ఇది ఎవరిని వచ్చేసి ఇలాంటి వాళ్ళు ఇలాంటి జనాలు మా సినిమాలో ఉన్నారు, ఇలాంటి క్యారెక్టర్స్ అది కానే కాదు. ఈ నీలకంఠ అనే క్యారెక్టర్కి అలాంటి పర్సన్స్, అలాంటి జనాలు, అలాంటి మనుషులు తన లైఫ్లో పడినప్పుడు వీళ్ళందరినీ బ్రేక్ చేసుకుని ఎలా వాడు పైకి వచ్చాడు అన్నది ఆ క్యారెక్టర్. ఓకే, సూపర్. అంటే రెంటే మంత్ సార్ సినిమా కంప్లీట్గా? సార్ చెప్పండి, మీరేగా ఫస్ట్ కాపీ చూసారు. ఎంతసేపు మన సినిమా? 215, 220 అలా ఉంటుంది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి వచ్చిన సాంగ్, అండ్ ట్రైలర్ వచ్చిన సాంగ్, అండ్ మ్యూజిక్ వాజ్ గుడ్. సో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డిఓపి వర్క్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది సార్. శ్రవణ్ చెప్పి సార్, తనే డిఓపి, తనే ఎడిటర్, బోత్. నేను నిజంగా చెప్తున్నాను సార్, ఒక డిఓపి ఒక ఎడిటర్ గా ఉంటే ఓ మై గాడ్, ఒక డైరెక్టర్ గా అంతకంటే పెద్ద మ్యాజిక్, అంతకంటే పెద్ద హెల్ప్ ఏం లేదు సార్. నేను నిజంగా ఉన్న డిఓపీలు అందరూ కొంచెం ఎడిటింగ్ మీరు కూడా నేర్చుకుంటారు. హానెస్ట్లీ తను ఎంత స్మార్ట్ అంటే, తను సార్ టేక్ చేస్తూ ఉంటాం, తను సడన్ గా డాలీ నాకు ఇది చెయ్యి అంటాడు అంతే. తను ఎందుకు చెప్తారో తెలియదు, నేను ఏం చేయాలో నాకు తెలియదు, నేను చేసేస్తాను. నేను తర్వాత ఆలోచిస్తాను, అయ్యో చేయమన్నాడు, ఏం చేస్తారు, ఎక్కడ పెడతాడని. హానెస్ట్ గా సినిమాలో కరెక్ట్ గా ఆయనకి ఏం కావాలో అది తీసుకున్నాడు, అక్కడ పెట్టాడు. ఇందులో కూడా క్లైమాక్స్, టువర్డ్స్ క్లైమాక్స్ ఒక షార్ట్ చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది. కింద వంగమని చెప్పాడు, నన్ను అంతే వంగమని చెప్పాడు. వంగి నా తల మీద నీళ్ళు పోస్తూనే ఉన్నాడు డైరెక్టరే, స్ప్రే కొడుతూనే ఉన్నాడు, డార్లింగ్ అలాగే ఉండు, డార్లింగ్ అలాగే ఉండు అంటాడు. నేను ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత కష్టపడి ఫైట్లు చేస్తుంటే వంగేసి ఇలా ఉండమంటాడు ఏంటి. ఒక చుక్క అలా పడింది, ఓకే ఓకే డార్లింగ్ అని వెళ్ళిపోయాడు అంతే. అని అనుకున్నాను, ఏంటి నేను మహేష్ బాబు జూనియర్ ఏంటి అన్న చొక్క పని అంటే ప్రపంచం మారిపోవడానికి ఏంటి అని అనుకున్నాను. కానీ ఈ టీజర్ లో మీరు ఒక షార్టే ఉంటుంది, కింద అలా చుక్క పడుతుంది, ఒక టప్పును మారుతుంది. సో ఈ హాస్ ఎ విషన్. రేపు నేను ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఇలాంటి షార్ట్స్ పడినప్పుడు ఆడియన్స్ అది ఎంటర్టైన్ చేస్తుందని ఒక విషన్ ఒకటి ఉండింది. సూపర్. సో చాలా పెద్ద మంచి టీమ్ ఇది యాక్చువల్లీ. వెయిటింగ్ అంటే మాకు కూడా కనిపిస్తుంది, దెర్ ఇస్ సమ్ కంటెంట్ ఇన్ ద ఫిల్మ్. సో చాలా లేట్ అయింది వీళ్ళందరికీ, కొంచెం ముందు వచ్చింటే మా వాళ్ళు ముగ్గురు ఇంకో దగ్గరికి వెళ్ళేవారు. ఈ సినిమాతో వెళ్ళిపోతారు, నెక్స్ట్ ఇయర్ 2026 మీదే కంప్లీట్ స్టార్ట్ నుంచి మీదే. అండ్ యష్ణ గారు, సో వన్ లాస్ట్ క్వశ్చన్, మీకు లీడ్ గా ఫస్ట్ కంప్లీట్ లీడ్ కింద, కంప్లీట్ లీడ్ గా సోలో లీడ్ కింద, సోలో లీడ్ కింద, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్, దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ? నో సార్, ఐ హావ్ డన్ 6 ఫిల్మ్స్ లైక్ దట్, అండ్ అన్ని ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ ఉన్నది ఇదే కదా ఫస్ట్ గా అయితే. అంటే మ్యారియో ఎడిట్ అండ్ ఆల్ ద అదర్ ఫిల్మ్స్ ఎడిట్స్, బట్ సమ్వాట్ వేరే యాక్ట్రెసెస్ ఆర్ ఆల్సో దేర్. Here also there are there, so it's just a game. Yeah, they are there, but Sneha Lal garu, she's so ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు అంటే ఆ క్యారెక్టరైజేషన్స్ వేరు. బిగ్ స్క్రీన్ మీద ఒక సోలో ఫిలిం మనకి మన పేరు అక్కడ హీరోయిన్. హౌ మచ్ యు ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ ఫిలిం ఆన్ బిగ్ స్క్రీన్? Very much sir, like దీని కోసమే కదా ఇన్ని years of journey, so I'm actually very thrilled, and 2026 has to change my
ట్రెజెక్టరీ అని ఒక దాంట్లో ఉన్నాను నేను. సో ఐ థింక్ దిస్ విల్ శంకుస్థాపన వేస్తుంది ఈ ఫిలిం అని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఎక్స్పెక్టింగ్. అండ్ లాస్ట్గా మీకు వీఆర్ వెయిటింగ్ ఫర్ 2 మూవీస్ ఆఫ్ యువర్స్. మాకు ఎప్పుడు అవి, ఒక త్రికాల, ఒక వసుదేవ సుతం. 23rd. Trikala's on 23rd. This month 23rd. Jan 23rd. ఓకే, Vasudev Sutam same this month, but I can't release the date. They will బ్యాక్ టు బ్యాక్ యూ హ్యావ్ 2 ఫిలిమ్స్ రెడీ, రైట్? ఎందుకంటే త్రికాల దట్ వాజ్ కంప్లీట్లీ విజువల్ వండర్. Yes. సో దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. బయట ఆ రోజు చూసినప్పటి నుంచి ఐఎమ్ ఆన్ దట్ కంప్లీట్లీ. Yeah. ఎప్పుడు ఇది వస్తుంది, వాట్ ఐ వాంట్ టు వాచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ సార్, మీలాంటి ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త ప్రొడ్యూసర్ రావడం, కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉండండి. ఇండస్ట్రీ బాగుండాలి, ఆటోమేటిక్గా సినిమా బాగుండాలి. అండ్ టీజర్ అండ్ ట్రైలర్కి వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అడ్వాన్స్ కంగ్రాచులేట్ Thank you. టు యూ, బికాస్ ఆ సక్సెస్ వైబ్ ఆ ట్రైలర్లో ఉంది, ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది. కాకపోతే మీరు ఇక్కడ నవ్వుతున్నారు, సినిమాలో నవ్వుతూ ఎక్కడా కనిపించలేదు నాకు. ట్రైలర్ లేదు ఆ సినిమాలో. ఒక కంప్లీట్ వైబ్ లో ఉన్నారు. సో ఆ సక్సెస్ మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ Jan 2nd సినిమా థియేటర్లోకి వస్తుంది. సో ప్లీజ్ డు వాచ్ నీలకంఠ. అండ్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అనిపిస్తుంది. కమెంట్, సపోర్ట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.